ఫస్ట్ జియోగ్రఫీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ జియో అంటే ఎర్త్, గ్రఫీ అంటే స్టడీ. జియో అనేది లాటిన్ వర్డ్. అప్పుడు ఓన్లీ మనకి లాటిన్, గ్రీక్ మాత్రమే ఉండేది. సో దాని ద్వారా వీళ్ళు చేశారు. జియో అంటే ఎర్త్, గ్రఫీ అంటే స్టడీ. ఫస్ట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇండియా గురించి బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఇండియా ఏంటి, అసలు ఇండియా చుట్టూ ఏమున్నాయి, ఇండియా అసలు లొకేషన్ ఎలా ఉంది, ఇండియా సైజ్ ఎంత మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియాని మనం భారత్ అని కూడా అంటాం కదా. భారత్ అనేది ఎన్ని అక్షరాలు? 1 2 3 4 5 6 7 అక్షరాలు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి. 7 అక్షరాలు కాబట్టి ఇండియాకి సరిహద్దులు కూడా 7 ఉన్నాయి. అంటే సరిహద్దు దేశాలు, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇండియా ప్రపంచంలో అత్యంతగా మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు జనాభా 141 కోట్లు ఉండొచ్చు. ఇండియా అనేది మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది 147 కోట్ల జనాభాతో. తర్వాత చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. అదే ఏరియా వైజ్ అయితే 7th ప్లేస్లో ఉంది ఇండియా. అదే ఫస్ట్ అయితే కెనడా ఉంటుంది, లేదా రష్యా. ఎర్త్ అనేది మనకి సార్లు ఏమని చెప్తారు, స్పెరికల్ షేప్లో ఉందని చెప్తారు. కాదు, ఎర్త్ అనేది ఇప్పుడు జియాయిడ్ షేప్లో ఉంది. జియాయిడ్ అంటే రౌండ్ షేప్. అలానే ఇదే వచ్చేది కాంపిటేటివ్లో, ఎర్త్ ఇస్ ఇన్ షేప్ ఆఫ్ జియాయిడ్ షేప్లో ఉంది. సో ఇప్పుడు ఇండియా గురించి వద్దాం. ఇండియా మొత్తం ఏరియా 3.24 స్క్వేర్ కిలోమీటర్స్. 3,24,000 చదరపు కిలోమీటర్ల ఏరియా. సో ఇండియాకి కొన్ని రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే భౌసర్గిక, నైసర్గిక స్వరూపాలు అంటాం. అంటే కోనలు ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ వాటికి వెళ్ళే ముందు ఇండియా యొక్క ఉనికి అంటే మనం గూగుల్ మ్యాప్స్లో చూస్తాం కదా, మన ఊరు ఎక్కడ ఉందని చూపించేటప్పుడు. అలాగే ఇండియా గూగుల్లో మనం ఏమైనా కొడితే ఏమొచ్చిందో అది చూస్తాం. వాటిని లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అంటాం. అది నెక్స్ట్ చాప్టర్లో చెప్తాం. సో ఫస్ట్ ఇది ఎక్కడ ఉందంటే, ఇది ఇండియా లొకేషన్. 8 degrees 4 నార్త్ లాటిట్యూడ్, 37.6 నార్త్ లాటిట్యూడ్, 6879725. ఇది ఒక ఫోన్ నెంబర్లా గుర్తుపెట్టుకోవాలి. 84376 68.79725. అది కన్ఫర్మ్. సో మంచి బిట్ ఇది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. భారత నైసర్గిక స్వరూపాలని మనం కొన్ని రకాలుగా విభజించాం. ఏమేంటివి? హిమాలయాలు అంటే మనకి ఇక్కడ నార్త్లో హిమాలయాలు, థార్ అనే ఒక ఎడారి ఉంటుంది. ఇంకోటి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అంటే మొత్తం మౌంటైన్ రేంజెస్ కిందకే వస్తాయి. ఇంకోటి ఐలాండ్స్, మనకి ఐలాండ్స్ కూడా ఉంటాయి. ఇటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి, ఇటువైపు లక్షద్వీప్ ఉంటుంది. సో అవి ఐలాండ్స్. ఇంకా కోస్టల్ రీజియన్ అంటే ఇది తీరరేఖ, సముద్రం ఎక్కడ దాకా అయితే ఉందో బీచెస్ అంటాం కదా, దాన్ని తెలుగులో తీరరేఖ అంటాం. సో ఒక్కొక్కటి చెప్పుకుంటా వద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, వీటిని కారిడార్స్ అంటారు. ఇది నార్థరన్ కారిడార్, ఎందుకంటే నార్త్లో ఉంది కాబట్టి. కారిడార్ అంటే ఎండింగ్ ప్లేస్ అనుకో. ఇది సదరన్ కారిడార్. ఇది ఈస్టర్న్ కారిడార్. ఈస్ట్ డైరెక్షన్స్ తెలుసు కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో అవన్నీ కారిడార్స్ అనమాట. ఇప్పుడు నార్త్ నుంచి సౌత్కి ఉన్న డిస్టెన్స్ 3214. పర్ఫెక్ట్ బిట్లు ఇవన్నీ. నార్త్ నుంచి సౌత్కి ఉన్న డిస్టెన్స్ 3214. ఈస్ట్ నుంచి వెస్ట్ కొన్న డిస్టెన్స్ 2933. ఇది డిస్టెన్స్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మన సూర్యుడు నార్మల్గా ఎటు నుంచి ఉదయిస్తాడు? ఈస్ట్ నుంచి ఉదయిస్తాడు. అంటే ఇక్కడున్న రాష్ట్రం చూస్తాం. ఇక్కడ ఏ రాష్ట్రం ఉంది మనకి? అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో సూర్యుడు మొదటగా భారతదేశంలో సూర్యుడి కిరణాలు మొదటగా ఏ రాష్ట్రం మీద పడతాయి అని డైరెక్ట్ క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్ మీద పడతాయి. సూర్యుడు మొదటగా ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. సూర్యుడు చివరిగా ఉదయించే రాష్ట్రం ఇక్కడ. ఇటు నుంచి లైట్స్ రావాలి కదా, ఇది మొత్తం దాటుకుని ఇక్కడ దాకా రావాలి. ఇక్కడే ఉంది గుజరాత్. ఇది గుజరాత్, ఇది అరుణాచల్ ప్రదేశ్. సో అది డైరెక్ట్ క్వశ్చన్స్. సూర్యుడు మొదటగా ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు చివరిగా ఉదయించే రాష్ట్రం గుజరాత్. సో ఇలా ఉన్నప్పుడు మనకేంటి, టైం జోన్స్. సూర్యుడు ఎక్కడ ఉన్నప్పుడు, సూర్యుడు ఫస్ట్ ఎక్కడ ఉదయించాడు కదా, అప్పుడు ఇక్కడ టైం స్టార్ట్ అయ్యిద్ది. అది ఇక్కడ దాకా వచ్చేలోపు ఇక్కడ టైం వేరీ అయిపోద్ది కదా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకున్నామంటే ఒక స్టాండర్డ్ టైం జోన్ మనం పెట్టుకున్నాం. స్టాండర్డ్ టైం జోన్ అంటే ఇప్పుడు మన దగ్గర 2:40 అయింది అనుకో, గుజరాత్లో కూడా 2:40 అయ్యిద్ది.
జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా 2:45 అట్లా ఒక స్టాండర్డ్. రియల్గా అయితే సపోజ్ ఇక్కడ ఇక్కడ టైం స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు మొదట ఎక్కడ ఉదయిస్తాడు కాబట్టి టైం ఇక్కడ బాగా గడిచిపోతూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య టైం గ్యాప్ 2 అవర్స్ ఉంటుంది, ఖచ్చితంగా 2 అవర్స్. డైరెక్ట్ క్వశ్చన్. 2 అవర్స్ గ్యాప్ ఉన్నప్పుడు మరి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళ ఆఫీస్కి సపోజ్ వెళ్ళాలనుకున్నారు అనుకో, ఇక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు మీరు 9 కల్లా వచ్చేయాలని. 9 కల్లా వచ్చేయాలంటే వీళ్ళు 7కే, వీళ్ళ దగ్గర ఏం చెప్పాలి 11 కల్లా రావాలి. 2 గంటల ముందు ఉంది కదా ఇక్కడ. సో ఈ హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఉండాలని మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఒకటి మనం పెట్టుకున్నాం. అది ఎక్కడ అది ఏంటిదంటే అదే లాటిట్యూడ్ అంటే 82.82 లాటిట్యూడ్. అది మీర్జాపూర్ అనే ప్లేస్ నుంచి పోతుంది, యూపీలో మీర్జాపూర్ అనే ప్లేస్ నుంచి పోతుంది. ఈ స్టాండర్డ్ టైం అనేది మనం పెట్టుకున్నది. ఇండియాలో ఉన్న స్టేట్స్ మొత్తం ఈ టైంనే ఫాలో అవుతాయి ఇప్పుడు. దీని ప్రకారం మనం నడుచుద్ది. ఇలా ఇండియాకి ఉన్నందుకు వరల్డ్ కూడా ఒకటి ఉంటుంది కదా, అదే గ్రీనిచ్ టైం, గ్రీనిచ్ మెరీడియన్ టైం, జిఎంటీ అంటాం. గ్రీనిచ్ మెరీడియన్ టైం అది 0 degrees. మనది 82.5 కదా, అది 0 degrees. మన ఐఎస్టీకి ఇండియన్ స్టాండర్డ్ టైంకి గ్రీనిచ్ మెరీడియన్ టైంకి 5 hours డిఫరెన్స్ ఉంటుంది, 5 hours 30 minutes. మనమే ముందు ఉంటాం. అంటే మనకి ఇక్కడ 6 అయింది అనుకో, అక్కడ ఎంత అయినట్టు 12:30 అయినట్టు. సో అలా మనం 5:30 గంటల ముందు ఉంటాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ జిఎంటీ అండ్ ఐఎస్టీ ఈజ్ 5 hours 30 minutes ahead. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నా రిలీఫ్ ఫీచర్స్ అని చెప్పా కదా, ఇప్పుడు ఒకటి వద్దాం. ఏమండి ఇప్పుడు ఒకటి ఫస్ట్ హిమాలయాస్ మనకి ఇండియాకి ఎక్కడ ఉన్నాయి? నార్త్లో ఉన్నాయి. నార్త్లో ఎక్కడి నుంచి? జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఉన్నాయి. 2500 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అంత పొడవు ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు ఒకటి డిస్కస్ చేద్దాం. ఈ హిమాలయాస్లో 3 రకాలు ఉన్నాయి: గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్. ఇది మెయిన్. హిమాలయాస్ గురించి ఇంకా చాలా టాపిక్ నెక్స్ట్ దాంట్లో వస్తాయి. ఇప్పుడు చూద్దాం. సో హిమాలయాస్ అంటే ఏంటి? ఫస్ట్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి. ఇండియాకి ఒక మంచి బోర్డర్ లాగా, నార్త్లో ఒక మంచి బోర్డర్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. సో అవి న్యాచురల్ బ్యారియర్స్ అంటాం, న్యాచురల్ బార్డర్స్ అంటాం వాటిని. సో దీంట్లో ఉంటాయి మెయిన్ 3 రకాలు ఉంటాయి. గ్రేటర్ హిమాలయాస్ అంటే 3 వరుసలు ఉంటాయి. ఇలా నేను 3 అట్లా పిచ్చి గీసేసా. ఇది గ్రేటర్ హిమాలయాస్, ఇది లెస్సర్ హిమాలయాస్, ఈ కింద ఇంకా ఔటర్ హిమాలయాస్ ఇక్కడ నుంచి ఇట్లా ఉంటాయి. 3 వరుసలు ఉంటాయి. ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్ ఇంకా పెద్దవి. హిమాద్రి, గొప్ప గొప్ప నదులన్నీ ఇక్కడే జన్మస్థలం ఇక్కడ ఉంటాయి. ఎగ్జాంపుల్ గంగా ఉంది, గంగాకి ఏంటిది అలకనంద, భగీరథ 2 కలిసి వస్తాయి. ఇంకా బ్రహ్మపుత్రకి ఎక్కడి నుంచి జమయంగ్ గ్లేషియర్ అని ఒకటి ఉంటుంది, అయినా రివర్స్లో చెప్పుకుందాం. సో అక్కడ నుంచి మెయిన్ అన్ని పర్వతాలన్నీ ఇక్కడే ఉంటాయి. మనం అది ఉంది కదా, ప్రపంచంలో ఎత్తైన వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏంటిది? మౌంట్ ఎవరెస్ట్ హిమాలయాస్లోనే ఉంది, ఇండియాలో లేదు, అది గుర్తుపెట్టి. హిమాలయాస్లో ఉంది. నేపాల్లో ఉంది. నేపాల్లో దాన్ని సాగర్మాత అంటాం. నేపాల్లో దాని పేరు సాగర్మాత. అది గ్రేటర్ హిమాలయాస్లో ఉంది. ఇప్పుడు లెస్సర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్ హిమాలయాస్. హిమాలయాస్లో ఎందుకన్నా లెస్సర్ హిమాలయాస్ అన్ని హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉంటాయి కాబట్టి. ఇది దేనికి ప్రసిద్ధి అంటే ట్రెక్కింగ్ అంటే కొండలు ఎక్కుతారు. ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళందరూ కొండలు ఎక్కుతారు. అది ముస్సోరీ అనే ప్లేస్లో ఐపీఎస్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ముస్సోరీ అంటే క్వీన్ ఆఫ్ హిల్స్ని HILLS, క్వీన్ ఆఫ్ హిల్స్ అంటే ముస్సోరీ. షిమ్లా యాపిల్స్ అంటాం కదా, సో ఈ యాపిల్స్కి ఫేమస్ షిమ్లా. ఎందుకు? అక్కడ చల్లని ప్రదేశం ఉంటుంది, యాపిల్స్ పంటకి బాగా సానుకూలంగా ఉంటుంది. అది లెసర్ హిమాలయాస్ గురించి. ఔటర్ హిమాలయాస్ గురించి అంటే కింద ఉంటుంది. వాటిల్నే శివాలిక్స్ అని కూడా అంటాం. సో ఇప్పుడు కొన్ని మౌంటైన్స్ పీక్స్ చూద్దాం. మౌంట్ ఎవరెస్ట్ హిమాలయాస్లో ఉన్నది. మరి మౌంట్ ఎవరెస్ట్ వరల్డ్లో హైయెస్ట్ పీక్. మరి ఇండియాలో ఏంటిది? K2, గాడ్విన్ ఆస్టిన్. అది K2 అనేది POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది. కానీ దాన్ని మనం కన్సిడర్ చేయం. సో
మనకు మెయిన్ ఏంటంటే కాంచన్జంగా. కాంచన్జంగా అంటే ఎక్కడ ఉంటుంది? అస్సాంలో ఉంటుంది. కాంచన్జంగా అక్కడ ఉంటుంది. సో మనం ఏమైద్ది ఇంకా నో 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 కాంచన్జంగా సిక్కిం. కాంచన్జంగా సిక్కింలో ఉంటుంది. ఇండియాలో ఉన్న హైయెస్ట్ పీక్ అని చెప్తాం, మనం కన్ఫర్మ్ K2 చెప్పేయాలి. ఇది K2ని ఏమంటాం? గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటాం. ఇది ప్రపంచంలో అత్యంత రెండవది హైయెస్ట్ పీక్. ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్, సెకండ్ గాడ్విన్ ఆస్టిన్, 3 కాంచన్జంగా. 3 మన దగ్గరే ఉన్నాయి ఇండియాలో. ఇది హిమాలయాస్ గురించి. సో ఇది హిమాలయస్ పార్ట్. దీన్ని హిమాద్రి అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అది గ్రేటర్ హిమాలయస్నేమో హిమాద్రి అంటాం, లెస్సర్ హిమాలయస్నేమో హిమాలయస్ అంటాం, అవుటర్ హిమాలయాస్ అంటే అన్నిటికంటే కిందటినేమో శివాలిక్ అంటాం. ఇక్కడ K2 ఉంది కదా, అలాంటి K2 అని ఇచ్చాడు. K1 ఏదో ఒకటి ఉండాలి కదా. K1 అనే పర్వతాన్ని మనం మషూర్ బమ్ అంటాం. మషూర్ బమ్, ఇది స్పెల్లింగ్ MASHURBUM, మషూర్ బమ్ అంటాం. సో ఇదంతా బాగానే ఉంది. మీకు చెప్పాను మౌంటైన్ రేస్ మొత్తం కవర్ చేద్దామని. దీంట్లో ఇలా మౌంటైన్ రేస్ అన్ని హిమాలయ పర్వతాలు అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ చెప్పాను, రాజస్థాన్ దగ్గర మనకు ఒక ఎడారి ఉంటుంది, థార్ అనే ఎడారి. ఇది థార్ ఎడారి. ఇక్కడ దీనికి ఆనుకుని కొన్ని పర్వతాలు ఉంటాయి. ఆరవళి పర్వతాలు అంటాం. మగధీర సినిమాలో స్టార్టింగ్లో వస్తుంది ఆరవళి పర్వతాలు అని. ఇక్కడ మెయిన్ ఏంటి, ఈ పర్వతాలు ప్రపంచంలో అత్యంత పురాతనమైన పర్వతాలు, ఇండియాలో అత్యంత పురాతనమైన పర్వతాలు, ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్ అని డైరెక్ట్ పెట్టి ఇచ్చేస్తాడు. ఆరవళి పర్వతాలు. ఇందులో మనం చెప్పుకోవాల్సిన అంతే ఉండదు. సో ఒక బిట్ ఉంటుంది. ఆరవళి రాజస్థాన్లో ఉంటుంది. అది రాజస్థాన్కి కూడా ఎటువంటి నార్త్ వెస్ట్లో ఉంటాయి. రాజస్థాన్కి నార్త్ వెస్ట్లో ఉంటాయి. సో ఇందులో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటి? గురు శిఖర్. హైయెస్ట్ పీక్ ఇన్ ద ఆరవళి రేంజెస్ ఈస్ గురు శిఖర్. సో ఇప్పుడు ఏమంటాం ఇంకా, మరి ఇక్కడ హిమాలయాస్లో మౌంట్ ఎవరెస్ట్. ఇండియాలోది K2. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కదా K2. ఇండియాలో K2 ఉంటాం ఇక్కడ. ఇది K2. సో అది ఆరవళి. ఇంకా హిమాలయస్ గురించి. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని వస్తాయి. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అంటే మనకి ఇవి ఇది మొత్తం ప్రాక్టీస్ అని ఉంటాయి ఇలా కొంచెం. దీన్ని డెక్కన్ ప్లాట్యూ అంటాం. ఇలా ఉంటుంది, తర్వాత చెప్పుకోవచ్చు. సాయిల్స్లో వస్తుంది అది. సో ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి? సముద్రానికి మనకి ఇండియాని పెనిన్సులా అంటాం. పెనిన్సులా అంటే ఏంటంటే, మన ఇండియాలో ఉంది కదా, సపోజ్ ఇటు పక్కన సముద్రం ఉంది, ఇటు పక్కన సముద్రం ఉంది, ఇటు పక్కన సముద్రం ఉంది, పైన ఒకటే ల్యాండ్ ఉంది. ఇలా ఒక బాడీ 3 sides నీళ్ళతో కవర్ అయ్యండి, ఒక సైడ్ మాత్రం ల్యాండ్తో కవర్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటాం. ఇండియా పెనిన్సులాని ఎందుకంటే ఇండియాకి తూర్పున బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ ఉంది, సౌత్న ఇండియన్ ఓషన్ ఉంది, వెస్ట్న అరేబియన్ సీ ఉంది. సో అన్నీ అలా ఉంటే పెనిన్సులా అనొచ్చు కదా. కాబట్టి దాన్ని ఇండియాని మనం పెనిన్సులా ప్లాట్యూ అంటాం. ఇంకోటి, ఒకవేళ 4 వైపుల చుట్టూ నీళ్ళు ఉంటే 4 sides కవర్డ్ విత్ వాటర్ అయి ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం. సో ఇప్పుడు ఇది చూడు, ఇక్కడ నుంచి ఏమైందంటే వెస్ట్లో ఇండియా మనకి 2 వైపులా మనకు కనపడతా ఉంటాయి. మనం బస్సులో వెళ్ళినప్పుడు కూడా మన కొండలు కనపడతా ఉంటాయి బాగా. ఇప్పుడు నిజాంపట్నం వైపు కానీ అలా వెళ్ళినప్పుడు మనకు కనీసం కొండలు కనపడతా ఉంటాయి. ఇంక ఇటైతే బాగా కనపడతా ఉంటాయి, కర్ణాటక, కేరళ ఆ రీజన్ అయితే. సో ఇప్పుడు ఏంటి చూద్దాం. ఇది వెస్ట్లో ఉన్నది కాబట్టి దీన్ని వెస్టర్న్ ఘాట్స్ అంటాం. ఇది అవతల ఈస్ట్లో ఉంది కాబట్టి ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఈస్టర్న్ ఘాట్స్తో పోలిస్తే వెస్టర్న్ ఘాట్స్ చాలా పెద్దవి. హైట్ కూడా ఎక్కువ, బాగా బలంగా ఉంటాయి. బలంగా అంటే కంటిన్యూగా ఉంటాయి. ఇవన్నీ మధ్య మధ్యలో ప్యాచ్లు వేస్తూ ఉంటాయి. ప్యాచ్ వర్క్ లాగా, అంటే అక్కడ కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో వెస్టర్న్ ఘాట్స్ అక్కడి నుంచి మొదలవుతాయి, గుజరాత్ నుంచి మొదలవుతాయి. గుజరాత్ టు కేరళ దాకా వస్తాయి. కింద కేరళ కదా. సో ఇటు నుంచి ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్ బెంగాల్ నుంచి లేదా ఒడిస్సా నుంచి అక్కడ దగ్గర నుంచి మొదలవుతాయి, తమిళనాడు దాకా వస్తాయి. ఈ రెండు కలిసే ప్లేస్ ఉంటుంది. రెండో వైపు నుంచి వస్తుంటే కన్ఫామ్గా ఒక చోట కలవాల్సిందే కదా. సో దాన్ని మనం నీలగిరీస్ అంటాం, అదే ఊటీ అంటాం.
ఊటీ ఊటీ వెళ్తూ ఉంటారు కదా సమ్మర్లో, అది ఆ ఊటీనే నీలగిరీస్ అంటాం మనం. సో పొద్దున వచ్చింది దొడబెట్ట బిట్ ఇందులోది. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అనైము, దొడబెట్ట. అదే ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ మహేంద్రగిరి. ఇటేమో దొడబెట్ట, ఇటేమో మహేంద్రగిరి. సో ఈ రెండు కలిసింది కదా, దాన్ని నీలగిరీస్ అంటాం మనం. నీలగిరీస్ అంటే నీలగిరీస్లో కూడా హైయెస్ట్ పీక్ ఉంది మళ్ళీ, అది అనైముడి. ఈ పేర్లను కన్ఫామ్ గుర్తుపెట్టుకోవాల్సిందే, లేదంటే మార్క్స్ మిస్ అయిపోతాయి. సింపుల్ 2-3 చదువుకుంటూ వచ్చేస్తాయి. సో అది ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ గురించి. వీటినే సహ్యాద్రీస్ అని కూడా అంటాం. వెస్టర్న్ ఘాట్స్ మనకి మెయిన్ వెస్టర్న్ ఘాట్స్, ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు. నైరుతి అంటే ఇంగ్లీష్లో సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్. మనకు నైరుతి ఋతుపవనాలు వస్తాయి ఎప్పుడు, జూన్ జూలైలో వస్తే వానలు పడతాయి. సో ఈ ఏరియా ఉంటుంది కదా, ఈ ఏరియా వల్ల మాత్రమే మనకు బాగా ఇంపార్టెన్స్, ఎందుకంటే ఇక్కడ దాకా వస్తాయి. ఈ కొండలు ఇట్లా నిలబడి ఉంటాయి, ఇట్లా ఉంటాయి కాబట్టి యువతల పక్క పెన్ను వైపు, ముక్కు వైపు తగిలి ఆగిపోతాయి ఋతుపవనాలు. సో ఇక్కడ వానలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి ఇక్కడ గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే కేరళలో అందరు వెకేషన్స్కి లేదు, అందుకే అక్కడ గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది. వానలు మొత్తం అక్కడే పడిపోతుంటే ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. మనం వైపు చూడు ఎండిపోయిన ఆకులు మొత్తం అంతే ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, అది ఈ దొడబెట్ట, అనైముడి, నీలగిరీస్ అని. ఇందాడ హిమాలయస్ గురించి చెప్పుకున్నాం కదా, వాటిలో ఒక చిన్న పార్ట్ మిగిలిపోయింది. హిమాలయస్ చిన్న పార్ట్ ఏంటంటే మౌంటైన్ రేంజెస్ కొన్ని ఉంటాయి, లోకల్ డివిజన్స్ ఆఫ్ హిమాలయాస్ అని నాలుగు రకాలుగా డివైడ్ చేశారు. పంజాబ్ హిమాలయాస్, కుమయూన్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్. సో పంజాబ్ హిమాలయాస్ బిట్వీన్ ఇండస్ అండ్ సట్లెజ్ అంటే సింధు నదికి సట్లెజ్ నదికి మధ్యలో ఉంటాయి. ఇంకోటి కుమయూన్ హిమాలయాస్ సట్లెజ్ నదికి కాళీ నదికి ఉంటాయి. నేపాల్ కాళీ, తీస్తా. అస్సాం హిమాలయాస్ ఏమో తీస్తా, దిహాంగ్. వీటిలన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం, సో నా వల్ల అవ్వదు అని ఎవరికైనా డౌట్ వచ్చింది. సో అందుకే కోడ్. ఇప్పుడు పంజాబ్ హిమాలయాస్ ఇండస్కి సట్లెజ్కి మధ్యలో కాబట్టి ఇలా రాశారు, ఇండస్కి సట్లెజ్కి మధ్యలో పంజాబ్ హిమాలయాస్, IPS ఇలా గుర్తుండిపోద్ది. ఇంకోటి కుమయూన్ హిమాలయాస్, ఎస్ సట్లెజ్కి కాళీకి మధ్యలో ఉంది. మన దగ్గర ఉన్న కాలేజ్ KSK, KSK, ఈకే గుర్తుపెట్టుకున్న పర్ల. కుమయూన్ హిమాలయాస్, ఎందుకంటే నెక్స్ట్ ఎక్కడికి సరిగ్గా రావు కదా, 2 కేలు సరిగ్గా రావు. కాళీ హిమాలయాస్ అంటే కుమయూన్ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు నేపాల్ హిమాలయాస్ KTN, KTR తెలిసే ఉంటాడు, తెలంగాణ సీఎం కొడుకు KTR. సో అలా KTR, ఆర్ బదులు ఎన్ రాసుకున్నా. ఎన్ అంటే ఇక్కడ నేపాల్ హిమాలయాస్, రౌండ్ చేసిన హిమాలయాస్. ఇదిగో పంజాబ్ హిమాలయాస్, కుమయూన్ హిమాలయాస్. ఇది బాగా అడుగుతాడు, కుమయూన్ హిమాలయాస్ బిట్. KSK అంటే కాళీ రివర్కి మధ్యలో ఉంటుంది, సట్లెజ్ రివర్కి మధ్యలో ఉంటుంది, KSK. ఇంకోటి అస్సాం హిమాలయాస్ లాస్ట్ది, తీస్తా రివర్ అంటే బ్రహ్మపుత్ర, దిహాంగ్ అన్న బ్రహ్మపుత్ర. అక్కడక్కడ లోకల్ పేర్స్ అట్లా పిలుస్తారు, రివర్స్ లెసన్లో చెప్పుకోవచ్చు, రివర్స్ లెసన్స్ అది మొత్తం. ఇప్పుడు TDE, టీ అంటే తీస్తా, ది అంటే దిహాంగ్, ఏ అంటే అస్సాం. ఇలా రౌండ్ చేసి గుర్తుపెట్టుకో, ఇది కోడ్ వీటికి, ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు బార్డర్స్, ఇందాక బార్డర్స్ అంటే ఏం చెప్పాను, భారత్ అనేటి ఒక ట్రిక్ చెప్పాం. భారత్ అంటే దీంట్లో సంబంధం ఉండదు. భారత్ ఎన్ని అక్షరాలు, 1 2 3 4 5 6 7. భారత్ అనేది 7 అక్షరాలు కాబట్టి 7 కంట్రీలతో ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటూ ఉందని చెప్తాం. సో ఇండియా యొక్క చుట్టుకొలత అంటే ఈ లైన్లు మొత్తం కొలుచుకుంటూ వెళ్తే ఎంత ఉంటుంది అంటే 15,200 కిలోమీటర్లు ఉంటుంది. అది లోపల ఏరియా మొత్తం ఎంత, 3.28 స్క్వేర్ కిలోమీటర్స్ అని అక్కడ చెప్పాం. సో ఇప్పుడు చూద్దాం ఎన్ని కంట్రీలు ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక. శ్రీలంక అనేది ఇక్కడ గుర్తుపెట్టుకో, ఐలాండ్ కాదు, మన కంట్రీ, మనకి నేబరింగ్ కంట్రీ, మన దగ్గరలో ఉంది. ఏమిటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక. 7 సరిపోయినాయి. భారత్ అనేది 7 పేరు కాబట్టి, 7 అక్షరాలు కాబట్టి 7 రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి మనం గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. సో
ప్రతి చోట ఒకటి అడుగుతాడు. ఏది మనకు లార్జెస్ట్‌గా షేర్ చేసుకుంటుంది బోర్డర్, ఏది స్మాలెస్ట్ బోర్డర్ షేర్ చేసుకుంటుందని. ఇప్పుడు లార్జెస్ట్ బోర్డర్ ఏంటిది? బంగ్లాదేశ్ షేర్ చేసుకుంటుంది. ఎంత? 4096 కిలోమీటర్స్. స్మాలెస్ట్ ఆఫ్ఘనిస్తాన్ 108 కేఎం మాత్రం షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న కంట్రీస్ 8. సో మన శ్రీలంకను అంత కన్సిడర్ చేయం, ఎందుకంటే అది ల్యాండ్ బోర్డర్ కాదు కదా, సీ బోర్డర్ సీ బోర్డర్. సో ఇక్కడ చూద్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఓకే, శ్రీలంక. ఇది మొత్తం ఇంత 7 దేశాలు మనం బోర్డర్గా ఉంటాయి. సో మనకు కొన్ని ఇంపార్టెంట్ బోర్డర్ లైన్స్ ఉన్నాయి. అంటే ఆ ఇంటికి ఇప్పుడు మన ఇంటికి పక్కింటికి దడి ఎట్లా ఉంటుంది, అలా ఒక లైన్ అట్లా ఉంటుంది. సో అలాంటి కొన్ని దడుల పేర్లు మనం అలా కొన్ని లైన్ల పేర్లు కన్ఫామ్గా నేర్చుకోవాలి. ఇండియాకి పాకిస్తాన్కి రెడ్ క్లిఫ్. షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇండియాకి పాకిస్తాన్కి రెడ్ క్లిఫ్. ఇండియాకి బంగ్లాదేశ్కి ఫరక్కా బ్యారేజ్, లేదా ఒక స్థలం ఉంది, అది న్యూమోర్ ఐలాండ్ అని. న్యూమోర్ ఐలాండ్, ఎస్ ఐలాండ్ కదా, న్యూమోర్ ఐలాండ్. దానికోసం ఇండియా బంగ్లాదేశ్ బాగా యుద్ధాలు చేసుకుంటూ ఉంటున్నాయి అప్పట్లో. అదే న్యూమోర్ ఐలాండ్స్. మనకున్న 100వ ఆర్టికల్ అనుకుంటా, ఐ థింక్ 100వ ఆర్టికల్ ఇదే. 100వ అమెండ్మెంట్, 100th అమెండ్మెంట్ న్యూమోర్ ఐలాండ్స్ గురించి చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంది? ఇండియా చైనా. ఇండియాని చైనాని మెక్మోహన్ అనే లైన్ డివైడ్ చేస్తుంది. ఇండియాకి చైనాకి ఉన్న డిస్ప్యూటెడ్ ఏరియా ఏంటిది? అక్సియాచిన్. అక్సియాచిన్ అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర అక్సియాచిన్. ఇంకోటి ఒక ఏరియా ఉంటుంది అస్సాంలో నతులా పాస్ అంటే దారి, నతులా అంటే అక్కడ కొన్ని కొండల ఏరియా ఉంటాయి, అది నతులా పాస్ అంటాం. అదేంటి? ఇండియాకి చైనాకి మెక్మోహన్ అనే లైన్ డివైడ్ చేస్తుంది. ఇండియాని మయన్మార్కి కోకో ఐలాండ్స్ డిస్ప్యూటెడ్ ఏరియా. కోకో ఐలాండ్స్ ఇవన్నీ షూర్ షార్ట్ క్వశ్చన్స్. కోకో ఐలాండ్ డిస్ప్యూటెడ్ ఏరియా. ఇంకోటి ఇంకా ఫైనల్ ఒకటి ఉంది. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ డ్యూరాండ్ లైన్ అంటారు దాన్ని. అది ఇండియా రిలీఫ్ ఫీచర్స్ దాని గురించి. మిగతా ఏదైనా ఉంటే రేపు చెప్పుకుందాం. బాయ్.